ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెడతారా లేదా, ప్రభుత్వం చేస్తున్న మోసాల్ని ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా, అవి చేసుకోవడానికే టీఆర్ఎస్ కూడా కలుద్దాం, బీజేపీని కలుద్దాం, సిపిఎం సిపిఐ ఉన్న పార్టీలందరినీ కలుద్దాం. కలిసి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే, రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి గారిని కూడా కలుద్దాం. కలిసిన తర్వాతనే మనం డిమాండ్లను సాధించుకోవడానికి అడుగులకు ముందు వేద్దాం. మనం గౌరవిస్తారా అగౌరవిస్తారా, ఈ సందర్భంలో చేసినటువంటి తీర్మానం వచ్చిన ఇంటెలిజెన్స్ కావచ్చు, పేపర్ కావచ్చు, మాకు ఇంట్లో నుంచి రాకుండా చేయడం కాదు. అవకాశం ఉంటే మీరు చూడండి. అందరు మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, బీసీలు మంచిగా నిలబడతాడు ముఖ్యమంత్రికి, అందరితో మీటింగ్ పెడతాడు, వాళ్ళకి ఏం కావాలో అది మాట్లాడతాడు, ఎస్సీలతో మాట్లాడతాడు, ఓసీలతో రెగ్యులర్ మాట్లాడతాడు. ఎస్టీలు ఇప్పటిదానికా అది లంబాడీలకు సమస్యలు చాలా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క రోజు కూడా మాతో చర్చలు జరిపిన సందర్భం లేదు. కానీ మా